పచ్చి పులుసు, తెలంగాణ స్టేట్ పచ్చి పులుసు ఎలా తయారయ్యాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంతకుముందు వీడియో కూడా చెప్పాను. ఇది ఖచ్చితంగా చేయాలని ఏంటిదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఆనియన్స్ బాగా నలిపేసి కలపాలండి పులుసులో. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది ఖచ్చితంగా ఫాలో కాండి. ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను నేను. ఓకేనా? ఒక 20 మినిట్స్ వరకు అయితే బాగా నానాక పులుసు గుజ్జంతా తీసేసుకొని అందులో ఇది కలిపి వేయాలి. తర్వాతకి ఒక స్పూన్ కారం వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాతకి పోపు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. అన్నంలో వేసుకొని పచ్చిపులుసు వేసుకొని తిన్న చాలా బాగుంటుందండి. ఊళ్ళో ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఇట్లనే తింటారండి. ఖచ్చితంగా మీరు కూడా చేసేసుకోండి. చాలా బాగుంటుంది. పప్పు చారు, మామూలుగా పప్పు కర్రీ అయినా, ఆలు ఫ్రై అయినా కానీ బాగుంటుంది. ఓకేనా? ఖచ్చితంగా మీరు కూడా చేసేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్. బాయ్.